నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తురకపాలెంలో పర్యటించిన కలెక్టర్ తమీం అన్సారియా గ్రామస్తులతో సమావేశం, అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. తూర్పులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న ఎమ్మెల్యే నసీర్. ప్రజా సమస్యలపై రచ్చబండ నిర్వహించాలి, వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన పార్టీ అధినేత జగన్. సీఎం చంద్రబాబుకి ప్రజా సమస్యలు పట్టడం లేదని మండిపాటు. ప్రేమ వివాహానికి నిండు ప్రాణం బలి, పొన్నూరు రోడ్లో యువకుని హత్య. వర్షాలకు నిదానంగా సాగుతున్న బ్రిడ్జి పనులు, డొంక రోడ్డు కంకరగుంట వద్ద ట్రాఫిక్ కష్టాలు. నా సెంటర్లో అల్లు రామలింగయ్య విగ్రహ ఆవిష్కరణ, హాజరైన అల్లు అరవింద్, బాబీ. జ్ఞాన సముపార్జనకి పరిమితం లేదని నిరూపించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని సీఎం చంద్రబాబు అన్నారు. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పుష్పాంజలి ఘటించారు. పరిస్థితి ప్రభావంతో కిరాతకుడిగా వ్యవహరించిన తపస్సుతో మహనీయుడిగా మారి ప్రపంచానికే జ్ఞానజ్యోతిని చూపించిన కారుణ్యమూర్తి వాల్మీకి అని చంద్రబాబు శ్లాఘించారు. ఆయన జీవితం సృష్టి ఉన్నంతకాలం స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుందని తెలిపారు. తురకపాలెంలో కలెక్టర్ తమీం అన్సారియా పర్యటించారు. వివిధ శాఖల అధికారులు స్థానికులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, పారిశుధ్యం, త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో తలెత్తే ఎటువంటి సమస్యను అయినా సక్రమంగా రిపోర్ట్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రేమ వివాహం ఒక నిండు ప్రాణం తీసింది. పసుపు పారాణి ఆరకముందే పెళ్లికొడుకు ప్రాణం ఆవిరైపోయింది. పొన్నూరు రోడ్లో యువకుడి హత్య జరిగింది. వివరాల్లోకి వెళితే గత 12 రోజుల క్రితం కుర్రా నాగ గణేష్ వీర అంజలీదేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తమకు రక్షణ కల్పించాలని నల్లపాడు స్టేషన్ను ఆశ్రయించారు. ఇరువురి కుటుంబాలను పిలిచి పోలీసులు మాట్లాడారు. అయితే ఈ పెళ్లిని అంగీకరించని అంజలి అన్న దుర్గారావు గణేష్ను చంపుతానని వార్నింగ్ ఇచ్చాడు. పొన్నూరు రోడ్లోని పవర్ స్టేషన్లో వర్క్ చేసి బుడంపాడ్లోని తన నివాసానికి వెళ్లే క్రమంలో ఎం కన్వెన్షన్ వద్ద దుర్గారావు గణేష్ను కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో గణేష్ మృతి చెందాడు. పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవాగారానికి తరలించారు. ఈ అబ్బాయికి ఇప్పుడు బుడంపాటు ఉంటున్నాడు. ఈ అబ్బాయికి వచ్చి కూడా ఈ కొలుపులు కానించే ఈ ఉద్యోగం వచ్చింది. పసికర్లు అయి ఉన్నాయి అని నీకు ఇప్పుడు పెళ్లికి ఏం తొందర అది ఇదని అనుకున్నారు. అనుకొని మేము కూడా వద్దన్నాం. పసికర్లు తగ్గాలి, 6 నెలలు పత్యం చేయాలి అంటే సరేలే అన్నారు. ఈ మధ్యోడు చేసి ఆ పెళ్ళి అన్నారు అని కూడా మేము అసలు రాలా. చేసుకుంటున్నారా అందరం మిగిలేవాడే, మాకు వేరే ఉద్దేశం ఏం లేవు. ఏ గొడవలు వాడు ఏమను. అసలు గుంటూరు నగరంలోని 9వ డివిజన్ సుద్దపల్లి డొంక యాదవ్ బజార్ 2/7 డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నగరాన్ని నరకంగా మార్చారని మండిపడ్డారు. యూజీడీ పనులు ఎక్కడికక్కడ వదిలేయడంతో పాదచారులు సైతం బయటికి రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. వైసీపీ హయాంలో ఏ వీధికెళ్లినా గుంతలమయమేనని విమర్శించారు. అలాంటి పరిస్థితి నుంచి గుంటూరు నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద నీరు బయటికి పోయేందుకు సమగ్ర ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టామని తెలిపారు. వర్షం పడితే ఎక్కడి వారక్కడే గంటల తరబడి ఆగిపోవాల్సిన దుస్థితి నగరంలో నెలకొంది. వర్షం పడుతుందంటే బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు పాత శంకర్ విలాస్ బ్రిడ్జ్ స్థానంలో నూతన 4 లైన్ల బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. అదే నగర ప్రజల పాలిట శాపంగా మారిపోయింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగర జీవనం అతలాకుతలమవుతోంది. డొంక రోడ్ ఆర్యుబి, కంకరగుట్ట ఆర్యుబిలో వర్షపు నీరు చేరి ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు సకాలంలో ఇళ్లకు చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. అభివృద్ధి చేస్తున్నామంటూ నగర ప్రజలను కష్టాల పాలు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ట్రాఫిక్ కష్టాలు రావడానికి మనకి ముఖ్యంగా ఇదిగో ఈ బ్రిడ్జ్ గుంటూరుకి కనెక్టివిటీ 1 టౌన్కి 2 టౌన్కి కనెక్టివిటీ ఉన్న బ్రిడ్జ్ని ఏదో టైం బౌండ్గా చేయాలని 18 నెలల టైంలో ఇది కంప్లీట్ చేస్తామని మొదలుపెట్టి ఇప్పటికి సుమారు 9 నెలలు అయిపోయింది. మళ్ళా ఇంకా 9 నెలల్లో కనీసం బ్రిడ్జ్ రైల్వే నుంచి కానీ ఇటువంటి పర్మిషన్స్ ఏదన్నా ఇట్లాంటివి ముందు తీసుకొని దాన్ని ఆ పర్మిషన్లు వచ్చిన తర్వాత మొదలు పెట్టాల్సిన బ్రిడ్జ్ని అసలు ఈ బ్రిడ్జ్ ప్లాన్లో కూడా అందరి సహకారం తీసుకోకుండానే టేకప్ చేయడం జరిగింది. సో అండర్ పాస్ అన్నారు. ఈ రోజున రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, రేపు బ్రిడ్జ్ కట్టిన తర్వాత కూడా అట్లానే జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఎంత బాధలు అనుభవిస్తారనేది ఆలోచన చేయకుండా ఈ ప్లాన్ అనేది టేకప్ చేయడం జరిగింది. సో ఇది చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వం మీద ఎంతో విశ్వాసంతో ఉన్న జనానికి ఇది ఒక నిరాశ. డొంక రోడ్డు 3 వంతెనల ఆర్యుబి వద్ద వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నగరపాలక సంస్థ చేపట్టిన నగర సుందరీకరణలో భాగంగా పలు రోడ్లు, కల్వర్ట్లు నిర్మాణం చేపట్టారు. దీనికి తోడు శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న కారణంగా డొంక రోడ్డుకు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. అంబులెన్స్లు 3 వంతెనలు దాటి కొత్తపేటకు వెళ్లాలంటే సుమారు అరగంట సమయం పడుతుంది. వాహనదారులు అంబులెన్స్లకు దారి వదలాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు రద్దీ ప్రాంతాల్లో ఉండి రాకపోకలను క్రమబద్దీకరించాలని వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం, అవినీతి కనిపిస్తున్నాయని, వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని వైసీపీ అధ్యక్షులు జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో మాజీ సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని అన్నారు. కేవలం సొంత ఆదాయం పెంచుకోవడంపైనే సీఎం చంద్రబాబు ధ్యాస పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కల్తీ లిక్కర్ మాఫియా నడుస్తోందని, దీనికోసమే మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగించారని అన్నారు. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ఆందోళనలను ఉధృతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించాలని నేతలను జగన్ దిశానిర్దేశం చేశారు. లిక్కర్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం అంతా కూడా చూస్తాం. విచ్చల విడిగా ఈ రోజు మాఫియా ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ₹1 పావులాకు రూపాయికి భూములను పంచిపెడతా ఉన్నారు తమకు సంబంధించిన వాళ్ళు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మన హయాంలో ₹2.49 మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు మనం చేస్తే ఈరోజు ₹4.60 ఈరోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ PPL చేసుకుంటాం. అసలు లిక్కర్ అనేది ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అని అంటే, లిక్కర్ అనేది మన పార్టీ హయాంలో ఎక్కడ కూడా లిక్కర్లో క్వాలిటీ అనేది
ఒక అంశంగా కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా లిక్కర్ తయారు చేసే కంపెనీలు ప్రఖ్యాతగాంచిన డిస్టిలరీస్ నుంచే ప్రొక్యూర్ చేసేటివి. అవి కూడా 20 ఎంపానల్డ్ డిస్టిలరీస్ కూడా మనం ఎంపానల్ చేసినవి కాకపోయినా కూడా దే ఆర్ ఆల్ ఎంపానల్డ్ డిస్టిలరీస్. వాటి నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగేది. ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ కోవెలముడి రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, డేగల ప్రభాకర్, కార్పొరేటర్ పోతురాజు సమత, డాక్టర్ ఉమాశంకర్, విగ్రహ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ఎన్నో విజయాలు సాధించినా కాలర్ ఎగరవేయకుండా ఒదిగి ఉండే విధంగా తన తండ్రి పెంచారని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా అల్లు రామలింగయ్య కుమారుడుగానే తనను గుర్తిస్తారని చెప్పారు. అమరావతి రాజధానిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. దర్శకుడు కొల్లి బాబీ గుంటూరులో తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. అల్లు రామలింగయ్య విగ్రహాన్ని గుంటూరులో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. చాలా సినిమాలు తీసి చాలా పెద్దవాడిని చాలా కొడుకు అల్లు అర్జున్, మా బ్రదర్ల చిరంజీవి గారు, నేను పరిచయం చేసిన హీరో పవన్ కళ్యాణ్ గారు, ఇవన్నీ నా చుట్టూ ఉండి మొన్న ఎయిర్పోర్ట్లో నుంచుంటే ఒక పెద్ద ఆయన నా దగ్గరికి ఇలా నడుచుకుంటూ వచ్చి, బాబు నువ్వు అల్లు రామలింగయ్య గారు అబ్బాయివా అన్నాడు. నాకు ఆనందం ఎంత ఆనందం అయిందంటే, ఈ మధ్యకాలంలో ఒక ఆయన గుర్తుపెట్టి ఆయనకి అల్లు రామయ్య గారే గుర్తున్నారు. ఈ మధ్యలో వాళ్ళకి అక్కడ లాకయ్యారు. వచ్చి ఎవరో చెప్పుంటారు అనమాట, అల్లు రామయ్య గారు అబ్బాయి ఆయన వచ్చి మీరు అల్లు రామయ్య గారు అబ్బాయి, చాలా సంతోషం ఆయన అని అంటే నాకు నిజంగా అది పెద్ద గిఫ్ట్ కింద ఫీల్ అయ్యాను. ఇలాగా రామలింగ గారు చరిత్ర అందరికీ తెలిసింది. 1000 సినిమాలు పైన చేశారు. స్వతంత్ర యోధులు, హోమియోపతి డాక్టరు, పద్మశ్రీ గ్రహీత. ఈ రూపశిల్పి కూడా ఎంత అంటే ఎన్నో విగ్రహాలు చూస్తుంటాం. ఒక కళ, జీవకళ అనేది చాలా ఇంపార్టెంట్ విగ్రహానికి. సో ఎవరైతే దీన్ని ఇనాగ్రేట్ చేశారో, ఉండాలనుకుంటున్నారో, వాళ్ళ ఇంటెన్షన్ జెన్యూన్ కాబట్టి అన్నీ కూడా దానికి కుదిరిని చూడంగానే అదే అనుకున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున రామకృష్ణ వీళ్ళందరూ బయట వాళ్ళు కాదు, నా సొంత వాళ్ళు. సో సుబ్రహ్మణ్య అంకుల్కి, శ్రీను గారికి, రామకృష్ణ గారికి అందరికీ పేరు పేరున, అలానే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మేయర్ గారికి, అలానే ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేటి వరకు కూడా ప్రజల గుండెల్లో చెరగనటువంటి ముద్రేసినటువంటి రామలింగయ్య గారు మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకులు. అటువంటి మహనీయుల స్ఫూర్తిని తీసుకొని తప్పకుండా రాబోయేటువంటి తరాలు కూడా ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి సదుద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని, అలాగే గీతా ఆర్ట్ ద్వారా నూతన సినిమా అధ్యాయాన్ని శ్రీకారం చుట్టినటువంటి అల్లు అరవింద్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులు గుంటూరు నగరానికి ఒక వన్నె తెచ్చినటువంటి మా బాబీ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా ప్రాతిపదికన జనగణన, కులగణనను తక్షణమే చేపట్టాలంటూ సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కొత్తపేట మల్లెలింగంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, కేసిన శంకర్రావు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేశ్వరత్నం, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన విధంగానే ఏపీలో కూడా కులగణన, జనగణన చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాట్లు చేశామన్నారు. గత ఎన్నికల్లో బీసీ కులాలు సుమారు 16,000 పోస్టులు నష్టపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కులగణన జరగాలని డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జనగణన, కులగణన చేయాలని అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు వెల్లడించారు. ఏబీసీ వర్గీకరణ చేసి అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ప్రభుత్వం వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతి పత్రం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, గాదా వెంకటేశ్వరరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వము 3 మాసాల ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పూనుకుంటా ఉంది.
దానివల్ల పోయినసారి ఎన్నికల్లో కూడా దాదాపు 16,000 పోస్టులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులాలు నష్టపోవడం జరిగింది. ఎందుకంటే 10% రిజర్వేషన్లు తగ్గించడం వల్ల వారు అప్పుడు నష్టపోయారు. మళ్ళీ ఇవాళ అది జరగకుండా కులగణన చేపట్టండి, జనాభా ప్రాతిపదికన మీరు సీట్లు నిర్ణయించండి. ఆ రకంగా వెనుకబడిన కులాల్లో ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వారికి కూడా సైంటిఫిక్గా లబ్ధి పొందే పద్ధతుల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సాధించి మేము చంద్రబాబు నాయుడు గారు కూడా కలుస్తాం. 2 రోజుల్లో కలిసి వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. అయ్యా మీరు మరి తప్పనిసరిగా రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకి మరి జనగణనతో పాటు కులగణన కూడా చేసి జనాభా దామాషా ప్రకారంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తేనే అతి తక్కువ జనాభా కలిగినటువంటి కులాలకు కూడా అవకాశాలు కలుగుతాయి. కాబట్టి దాన్ని మీరు తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి పంచాయతీ ఎన్నికల్లో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేసి ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పింది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ప్రజలకు సీఎం చంద్రబాబు మంచి చేస్తుంటే జగన్ అడ్డుపడుతున్నారని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పీతల సుజాత మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యానికి కర్త, కర్మ, క్రియ అంతా జగన్ అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కల్తీ మద్యం తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ప్రజలకు తెలుసన్నారు. ఎవరిది సంక్షేమ పాలనో ఆధారాలతో చర్చకు సిద్ధమా అని పీతల సుజాత సవాల్ చేశారు. ఇప్పుడు కల్తీ మద్యంపై విమర్శించే హక్కు వైసీపీకి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అసలు ఈ కల్తీదారులని పట్టుకున్నదే మా కూటమి ప్రభుత్వం. ఈ కల్తీ మద్యం నిందితుల్లో మా పార్టీ వారు ఉన్నారని తెలిసి 2 ఉన్నారని తెలిసి ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేశారు. వైసీపీ ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఎన్ని నేరాలు, ఘోరాలు, స్కాములు జరిగాయి మీరు మర్చిపోయారా? ప్రజలెవరూ మర్చిపోరు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలలపై అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ధ్వజమెత్తారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ రత్నాకర్ మాట్లాడారు. రాక్స్ పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ రిజర్వేషన్పై ఉద్యమం చేస్తున్నామన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మాలలు ఉన్నారా లేదా అనే అనుమానం వస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా కేవలం 100లో 4గురికి మాత్రమే మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. రిజర్వేషన్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంగిలి మెతుకులు విధిలిస్తున్నాయని, దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే వారంతా ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండ్లమూడి స్టాలిన్ బాబు, కీర్తి నారాయుడు, తుమ్మల ఫ్రాన్సిస్, కొప్పుల ప్రేమ్, మేడుకొండ సుబ్బయ్య, బడుగు కిరణ్ కుమార్, వత్తుల వీరాస్వామి, తోటా దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దళిత సోదరులారా, ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు మిత్రులారా. ఎందుకంటే రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఎంగిలి మెతుకులు మాత్రమే. ఇందులో ఓటాల కోసం కొట్టుకుచామని మోడీ గారు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలు కూడా మనపై కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా. అలాగే మరి దళితుల మేనమామ, హోల్సేల్ మేనమామ అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా తన స్టాండ్ ఏంటో చెప్పలేదు. అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి మిత్రులారా. మన ఉనికిని, మన ఎగ్జిస్టెన్స్ని కాపాడుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గాలందరూ కూడా బయటకు వచ్చి శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా మోడీ మీద, చంద్రబాబు మీద, అలాగే ఎవరైతే ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ ఉన్నారో వీళ్ళందరిపై పోరాటం చేయడానికి సిద్ధం కావాలని కోరుకుంటా ఉన్నాను మిత్రులారా. భారత ప్రధాన న్యాయమూర్తిపై ఓ న్యాయవాది దాడికి యత్నించడాన్ని పలు ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టాయి. అనంతరం అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిపైనే దాడికి యత్నించడం అంటే న్యాయ వ్యవస్థపైనే దాడికి యత్నించడమని పలు ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దానిని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో వీసీకే పార్టీ నేత విద్యాసాగర్, అంబేద్కర్ లిటరేచర్ ఫౌండేషన్ విల్సన్, భీమ్సేన్ సేవాదళ్ నేత నీలాంబరం, సుధా తదితరులు పాల్గొన్నారు. దాడికి యత్నించిన వ్యక్తిని శిక్షించాలని డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 10 సార్లు హత్యా ప్రయత్నం జరిగిన ఒక్కడి మీద కేసు పెట్టలా. ఈయన కూడా అంబేద్కర్ వారసుడు కాబట్టి వాడిని క్షమించి వదిలేసేయమని చెప్పాడు. వాడు ఇసిరిన బూటు కూడా తిరిగి వాడికి ఇంటికి చేర్చాడు. ఆయన వాడు ఏ బూట్ అయితే ఇసిరాడో ఆ బూటును కూడా ఇంటికి ఇసిరేసాడు కేసు పెట్టినలా. కానీ ఇక్కడ ప్రజా సంఘాలు అందరూ కూడా
ముక్తకంఠంతో అడుగుతున్నది ఏంటంటే ఆ రాకేష్ కిషోర్ అనేవాడిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేయాలి ఇమీడియట్గా. ఇది భారత న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడి, భారత విలువల మీద జరిగిన దాడిగా భావిస్తూ ఈ సంఘటనని అన్ని ప్రజా సంఘాల తరఫున ఖండిస్తూ ఉన్నాను. బిఆర్ గవాయిపై జరిగిన దాడి కేవలం ఆయనపై వ్యక్తిగతంగా చేసింది కాదు, మొత్తం భారతదేశ ప్రజలపైనే చేసిన దాడి. మరీ ముఖ్యంగా రాజ్యాంగ విలువలు ముందుకు వస్తున్న తరుణంలో, రాజ్యాంగాన్ని గురించి అన్ని పార్టీలు ముందుకు వస్తున్న తరుణంలో ఆ రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నటువంటి భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం అంటే స్వయంగా భారత రాజ్యాంగంపై దాడి చేయడమే. ఈ రాజ్యాంగంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీపావళి టపాసుల దుకాణ ఏర్పాట్లపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ దుకాణాల ఏర్పాటుకు ముందుగా వివిధ బహిరంగ ప్రదేశాలను రెవెన్యూ, పోలీస్, విపత్తులు, అగ్నిమాపక శాఖ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఏ దుకాణం నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేయరాదని స్పష్టం చేశారు. ఏ ప్రమాదం జరిగినా ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉంటుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ తదితర శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండి అన్ని ఏర్పాట్లు ముందుగా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తులు అగ్నిమాపక శాఖ అధికారి ఎం శ్రీనివాసరెడ్డి, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్య వ్యవస్థ కొనసాగాలని కోరుతూ జన విజ్ఞాన వేదిక గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. యూటీఎఫ్ కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక గుంటూరు జిల్లా శాఖ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు లక్ష్మణ్ రెడ్డి, ఆలా వెంకటేశ్వర్లు, విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 10 వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో కాకుండా ప్రభుత్వమే నిర్మించి వాటి నిర్వహణను కొనసాగించాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఈ వైద్య కళాశాలల నిర్మాణం జరగాల్సి ఉందని, అలా చేయటం వల్ల ఆ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపడతాయని చెప్పారు. లోక్సభ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ చొప్పున మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ స్టార్ట్ అయింది. ఈ 17లో ఇట్లా 5 ఆల్రెడీ అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి, ఎంబీబీఎస్ సీట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అలా ఇంకో 2 త్వరలో బిగిన్ కావడానికి అవకాశం ఉంది. కానీ మిగిలిన 10టిని కూడా ఇవాళ పీపీపీ పద్ధతిలోకి తీసుకెళ్తున్నారు. ఈ 10 మెడికల్ కాలేజీలు నిర్మించబోతున్న ప్రాంతాలన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలు, ముఖ్యంగా మార్కాపురం, నర్సీపట్నం, ఆదోని, పార్వతీపురం ఇవన్నీ కూడా వెనుకబడినటువంటి ప్రాంతాలు. మెడికల్ కాలేజీ అంటే కేవలం వైద్య విద్యార్థుల సీట్లకు సంబంధించిన విషయమే కాదు. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా 300 పడకల ఆసుపత్రిని ఆ ప్రాంతంలో నిర్మించాల్సి ఉంటుంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం 42% రిజర్వేషన్ కల్పించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. గుంటూరులో అంగిరేకుల వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. బీసీలపై దాడులు పెరిగిపోతున్నాయని, బీసీ రక్షణ చట్టాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి అమలు చేయాలని కోరారు. ఈ నెల 27వ తేదీన బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ గుంటూరులో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు వరప్రసాద్ యాదవ్ తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం ప్రాధాన్యత కల్పించేటువంటి లక్ష్యంతో ముందుకు వచ్చినటువంటి పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని అమలు చేయాలంటే స్పష్టంగా ఏదైతే ఆనాడు ఎన్టీ రామారావు గారు 44% రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీసీ వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దాంతోపాటు ఈరోజు డెడికేటెడ్ కమిషన్ను ఎందుకు వెంటనే ఏర్పాటు చేయమని అడుగుతా ఉన్నామంటే, ఒకవైపు మరి ఎన్నికలకి సిద్ధమవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషను స్థానిక సంస్థల ఎన్నికలకి మరి సిద్ధం కావాలని మరి ఇప్పటికే తెలియజేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల మీద బీసీలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు తేల్చి స్థానిక సంస్థల్లో బీసీలకు కనీసం మేము జనాభా దామాషా ప్రకారం కూడా అడగటం లేదు. ఈరోజు 42% మేము రిజర్వేషన్లు అడుగుతా ఉన్నాం. తురకపాలెంను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ విజ్ఞప్తి చేశారు. తురకపాలెం మరో ఉద్దానం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆనాడు ఉద్దానం ప్రాంతంలో సమస్య పరిష్కారం కోసం పోరాటం చేసిన డిప్యూటీ సీఎం తురకపాలెంను సందర్శించారని
వారు విజ్ఞప్తి చేశారు. ఆనాడు పట్టించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు పట్టించుకుపోవడం దారుణము. ఆనాడు ఉద్దానం మీద పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈనాడు మీరు కూడా తురకపాలెం మీద దృష్టి పెడితే బాగుండిద్ది, తురకపాలెంలో మీరు కూడా పర్యటించి ఆ యొక్క సమస్యకి మీరు కూడా పరిష్కారం చూపగలుగుతారని ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తురకపాలెంలో పర్యటించి ఆ యొక్క మూలాలను మీరు కూడా విశ్లేషించి రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని మేము అఖిల భారత యువజన సమాఖ్యగా 13 గంటల పని విధానాన్ని ఉపసంహరించాలని కార్మిక రైతాంగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. అనేక పోరాటాలు, త్యాగాల వల్ల తెచ్చుకున్న 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని సిఐటియు నేత లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తే కార్మికులు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. కార్మికులను దోపిడీ చేస్తూ కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధానాలను ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నేతలు శ్రీనివాసరావు, అప్పారావు, ముత్యాలరావు, చిష్టి తదితరులు పాల్గొన్నారు. ఓ పక్క మీరు పేదలు లేనటువంటి వారిగా తయారు చేస్తాం, బంగారు కుటుంబాలను మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ మరో పక్క కార్మికుల్ని అత్యంత హీనమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లే విధంగా 13 గంటలు పనిచేయాలని చెప్పేసి ఈ రకంగా తీసుకురావడం అనేటువంటిది సరైనది కాదు. తక్షణ దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో కార్మికుల మీద దాడి చేసే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు 8 గంటల పని విధానాన్ని 10 నుంచి 13 గంటలు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయటమైంది. చాలా దుర్మార్గమే చర్య. మరొకటి, మహిళలు కూడా రాత్రిపూట ఉద్యోగం చేయాలని చెప్పేసి ఇలాంటి తీర్మానానికి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అంగీకరించాలని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండిస్తూ ఈ రోజు లాడ్జి సెంటర్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై భౌతిక దాడి ముమ్మాటికి న్యాయ వ్యవస్థ నైతికతపై దాడి అని వీసీకే పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కైలే జయసుధా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఉగ్గం సాంబశివరావు, గురవయ్య, ఎండ్రపాటి సాంబశివరావులతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంఘటనలన్నీ కూడా సహజంగానే జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతూ ఉంటాయి? వీళ్ళ వెనకాల నరహంతకులైన పాలక వర్గాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, లేదా ఆర్ఎస్ఎస్ భగవంత్ కావచ్చు, రకరకాల దుర్మార్గమైన పెద్ద పెద్ద శక్తులు వాళ్ళు వెనుకున్న తర్వాత ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దీన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు ఖండించాలా. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సత్తెనపల్లి పట్టణం 12వ వార్డు నందు రామాయణాన్ని మధుర కావ్యంగా మలచి జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహనీయుడు వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి చిన్నారులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓబుల్నాయుడుపాలెం, నాయుడుపేట, జగన్ కాలనీలో, అదేవిధంగా రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బిఆర్ స్టేడియం, అంకమ్మతల్లి టెంపుల్, కమ్యూనిస్టు బొమ్మలు, సత్యనారాయణ స్వామి టెంపుల్, అలీనగర్ తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాల్సిందిగా కోరారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తురకపాలెంలో పర్యటించిన కలెక్టర్ తమీం అన్సారియా, గ్రామస్తులతో సమావేశం, అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. తూర్పులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న ఎమ్మెల్యే నసీర్. ప్రజా సమస్యలపై రచ్చబండ నిర్వహించాలి, వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన పార్టీ అధినేత జగన్. సీఎం చంద్రబాబుకి ప్రజా సమస్యలు పట్టడం లేదని మండిపాటు. ప్రేమ వివాహానికి నిండు ప్రాణం బలి, పొన్నూరు రోడ్లో యువకుని హత్య. వర్షాలకు నిదానంగా సాగుతున్న బ్రిడ్జి పనులు, డొంక రోడ్డు కంకరగుంట వద్ద ట్రాఫిక్ కష్టాలు.
నా సెంటర్లో అల్లు రామలింగయ్య విగ్రహ ఆవిష్కరణ. హాజరైన అల్లు అరవింద్, బాబీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.